రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే కులగణన ప్రక్రియ చేపడతామని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఎక్స్రే లాంటి కులగణన పట్ల ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణను ఎక్స్రే చేసి కేసీఆర్ కుటుంబ అవినీతిని బయటకు తీస్తామని రాహుల్ హెచ్చరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన బస్సు యాత్ర రెండో రోజు భూపాలపల్లి జిల్లాలో కొనసాగుతుండగా కాటారం వద్ద జరిగిన కార్నర్ మీటింగ్లో రాహుల్ ప్రసంగించారు. రాష్ట్రంలో రాజుకు ప్రజలకు మధ్య పోరాటం జరుగుతుందన్న రాహుల్ గాంధీ ప్రజాప్రభుత్వాన్ని కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటు చేయబోతోందని చెప్పారు. రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. ఇటీవల తొలి విడత అభ్యర్థులను ప్రకటించిన ఆ పార్టీ ప్రచారంలోనూ దూకుడు ప్రదర్శిస్తోంది. ఇందులో భాగంగానే 3 రోజుల పాటు బస్సు యాత్ర చేపట్టిన కాంగ్రెస్ తొలి విడతలో 13 శాసనసభ నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తూ ముందుకు సాగుతోంది. పార్టీ ముఖ్య నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నిన్న రామప్ప ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం ఈ యాత్ర ప్రారంభించగా ములుగులో భారీ బహిరంగ సభ అనంతరం రాహుల్ యాత్ర కొనసాగిస్తున్నారు. తొలి రోజు కార్యక్రమాల అనంతరం నిన్న రాత్రి భూపాలపల్లిలో బస చేసిన రాహుల్ గాంధీ ఈ ఉదయం ద్విచక్ర వాహనాల ర్యాలీలో పాల్గొన్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, నాయకులు కోమటిరెడ్డి, మధుయాస్కి, శ్రీధర్ బాబు, పొంగులేటి, సీతక్క, ఇతర నేతలు పెద్ద ఎత్తున కార్యకర్తలతో భూపాలపల్లిలో జెన్కో అతిథి గృహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. భూపాలపల్లిలో ర్యాలీ అనంతరం కాటారం చేరుకున్న రాహుల్ గాంధీ అక్కడ ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తెలంగాణలో అధికారం ఒక కుటుంబానికే పరిమితమైందన్న ఆయన దేశంలోనే అత్యంత అవినీతి సర్కార్గా బారాస పాలన నిలిచిందన్నారు. భాజపాపై పోరాడుతున్న విపక్ష నేతలపై దర్యాప్తు సంస్థలు దాడులు చేస్తున్నాయని, కేసీఆర్ అవినీతిపై ఎందుకు విచారణ జరగట్లేదో ప్రజలు తెలుసుకోవాలన్నారు. భాజపా, బారాస, మజ్లిస్ 3 పార్టీలు ఒకటేనని రాహుల్ ఆరోపించారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే కులగణన చేస్తామన్న రాహుల్ తద్వారా కేసీఆర్ కుటుంబ అవినీతిని సైతం బయటకు వస్తుందన్నారు. दोराला तेलंगाना और प्रजाला तेलंगाना के बीच में लड़ाई है, राजा और प्रजा के बीच में लड़ाई है। और पता लगा 10 साल हो गए आपके चीफ मिनिस्टर आपसे दूर दूर होते गए, दूर होते गए, दूर होते गए। देश में सबसे ज्यादा भ्रष्टाचार तेलंगाना में। तेलंगाना का मॉडल दूसरे स्टेटों में जाता है। बीआरएस, बीजेपी और एमआईएम को देखिए, ये तीनों के तीनों कांग्रेस पार्टी पर आक्रमण करते हैं। देश में बीजेपी विपक्ष को डराने के लिए केस डालती, मगर अगर आप चीफ मिनिस्टर सचमुच में बीजेपी से लड़ रहे हैं तो फिर उनके ऊपर केस क्यों नहीं हो रहे? उनके पीछे ईडी, सीबीआई, इनकम टैक्स डिपार्टमेंट क्यों नहीं लगाया जा रहा? देश में सबसे बड़ा मुद्दा कास्ट सेंसस का मुद्दा है। कास्ट सेंसस एक्सरे जैसा है। छत्तीसगढ़ में, राजस्थान में, कर्नाटक में हमने कास्ट सेंसस का ऑर्डर दे दिया है। तेलंगाना में हमारी सरकार आएगी तो पहला काम हम तेलंगाना का एक्सरे करवाएंगे। पहला कदम एक्सरे होगा, उसके बाद हम जनता की सरकार चलाएंगे, गरीबों की, किसानों की, मजदूरों की सरकार चलाएंगे। एक भाई और बहनों, एक्सरे से ये भी पता लग जाएगा कि चीफ मिनिस्टर के परिवार ने तेलंगाना का कितना पैसा लूटा है। 2004 में कांग्रेस पार्टी ने आपको वायदा किया था तेलंगाना का, सोनिया गांधी जी ने पूरा किया। तेलंगाना के सपने पूरे करने के लिए तेलंगाना को एक्सरे की जरूरत है। అనంతరం మంతనిలో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్న రాహుల్ అక్కడి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. పెద్దపల్లి చేరుకుంటున్న రాహుల్ గాంధీతో మార్గమధ్యలో సింగరేణి కార్మికులు సమావేశమై తమ సమస్యలను వివరించారు. సాయంత్రానికి పెద్దపల్లి చేరుకున్న రాహుల్ గాంధీ అక్కడ పబ్లిక్ మీటింగ్ తర్వాత రైస్ మిల్లర్ సంఘాలతో పాటు రైతులతో ఇష్టాగోష్ఠి నిర్వహిస్తారు.